మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆదికాండము 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు 3 వచనాలు చదువుకుందాం. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. తుద్వాక్ష్యం మన అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమెన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.